హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసండి మీకు పైనాపిల్ హల్వా అయితే చూపించాలనుకుంటున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉందండి ఇదైతే మా క్యాటరింగ్లో ఆర్డర్ అయితే వచ్చిందండి. మీకోసం అయితే తక్కువ మోతాదులో చూపించాలని వీడియో అయితే చేశానండి. ప్రాసెస్ చూపిస్తాను, ఈజీగా చూడండి. ముందుగా అయితే 3 పైనాపిల్స్ అయితే తీసుకున్నానండి. నేను మూడింటిని ఈ విధంగా అయితే పైన తొక్కంతా చెక్కేసుకున్నానండి చాకుతోటి. చూసారు కదా, 3 చెక్కేసుకున్న తర్వాత కడిగేసుకుని వీటిని శుభ్రంగా ఒక గిన్నెలో అయితే పెట్టుకుని చాకుతో చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మీకు పైనాపిల్ హల్వాకి మరీ ముగ్గిపోయింది కాకుండా పచ్చిగా ఉన్నది కాకుండా మీడియంగా ఉన్న కాయ తీసుకోవాలండి హల్వాకి. వీటన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. వీటిని ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్ తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, వీటన్నిటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. మెత్తగా మిక్సీ పట్టేసుకుని చిన్న చిన్న పీసెస్ ఉన్నా ఏం కంగారు పడడం సర్లేదండి, హల్వాలో వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మీకు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని దాంట్లోకి అయితే నేను 150 గ్రామ్స్ వరకు నెయ్యి అయితే వేసుకున్నానండి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పైనాపిల్ గుజ్జు అయితే వేసుకుని ఉడికించుకోవాలి. నెయ్యిలో కొంచెం దగ్గర పడేంత వరకు. చూసారు కదండి, ఈ విధంగా మీకు టైట్ అవుతున్నప్పుడు తెలుస్తుంది, ఉడికించుకోవాలి. నెయ్యి కూడా పైకి రిలీజ్ అవుద్దండి మీకు ఉడికిన తర్వాత. ఈ విధంగా అయిన తర్వాత దీంట్లోకి కొంచెం టైం అయితే పడుతుందండి, తొందరగా అయితే అవదండి దీంట్లోకి వచ్చేసి ఒక గ్లాస్ పాలు అయితే వేసుకున్నానండి నేను. పాలు కూడా వేసిన తర్వాత మొత్తం అంతా ఉడికించుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు కూడా కొంచెం చిక్కబడేంత వరకు పైనాపిల్ గుజ్జు ఉడికించుకుని ఇలా టైట్ అవుతుంది అనిపించుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి మీకు ఒక పైనాపిల్కి 250 గ్రాములు చొప్పున పంచదార, మూడిట్లకి 750 గ్రాములు అయితే వేసుకున్నానండి నేను పంచదార. మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు పంచదార వేసాక మళ్ళీ పలచగా అవుతుందండి. పాకం వచ్చేంత వరకు మళ్ళీ మనం టైట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ గుజ్జుని. అప్పుడే హల్వా మీకు టైట్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా పలచగా అయిన తర్వాత మళ్ళీ ఉడికించుకోవాలండి. అది ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకున్న తర్వాత దీంట్లో అయితే వేసుకుందాం. కొంచెం చిక్కదనం కోసం అయితే వేస్తున్నానండి, కొద్దిగా, ఎక్కువ కాదు. ఇది వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి పైకి కిందకి. ఇప్పుడు చిక్కదనం అయితే వస్తుందండి కొద్దిగా. చూసారు కదా, దీంట్లోకి నేను పచ్చి జీడిపప్పులు అయితే తీసుకున్నానండి. కొంచెం పొడి చేసి వేసుకున్నాను కొద్దిగా, ఒక గుప్పుడు వరకు. తర్వాత వచ్చి కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. నెయ్యి వేసి ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను పైకి కిందకి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని కొంచెం చిక్కబడనివ్వాలండి. ఇది కూడా మీకు టైం పడుతుందండి, హల్వా తొందరగా అయితే అవ్వదు. దీంట్లోకి పచ్చికోవా కూడా వేసుకుంటున్నాను చివరిగా. కొద్దిగా పచ్చికోవా వేసి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా పైకి కిందకి. చూసారు కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు మీకు తెలుస్తుంది బబుల్స్ కింద టైట్ అవుతుందనేసి. చివరిగా వచ్చేసి మీకు జీడిపప్పు కొద్దిగా, వేయించిన జీడిపప్పు కొద్దిగా, యాలకుల పొడి కొద్దిగా వేసి మొత్తం అంతా కలిపేసుకుందామండి చివరిగా. ఇప్పుడు టైట్ అవుతుంది మనకు తెలుస్తుంది కాబట్టి మనం చల్లారిన తర్వాత మీకు ఒక గిన్నెలో తీసుకుంటాం కదండి, అప్పుడు టైట్ అయిపోతుంది మీకు. క్యాటరింగ్లో అయితే మా హల్వా అయితే రెడీ అయిపోయిందండి. మీకోసం అయితే తక్కువ మోతాదులో చేసి చూపించాను నేను, ఎక్కువగా కాదు. చూసారు కదండి, హల్వా అయితే రెడీ అయిపోయిందండి. పైనాపిల్ హల్వా చాలా అంటే చాలా రుచిగా ఉందండి. ఇది చల్లారిన తర్వాత అయితే మీకు టైట్గా ఉంటుందండి, వేడి మీద పలుచగా అనిపిస్తుంది. చివరిగా జీడిపప్పులు కొద్దిగా కొంచెం గోవా కూడా చల్లేసుకుంటున్నామండి పైన. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.